హైదరాబాద్ సహా రాష్ట్ర వ్యాప్తంగా ఆహార భద్రత నాణ్యత ప్రమాణాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని ఆహార భద్రతా విభాగం సంచాలకురాలు శివలీల తెలిపారు. ఆహార భద్రత తనిఖీల కోసం ప్రస్తుతం 3 టాస్క్ ఫోర్స్ బృందాలు నిరంతరం పనిచేస్తున్నాయని, త్వరలోనే మరో 24 మంది అధికారులు రాబోతున్నారని వెల్లడించిన శివలీల ప్రజలకు నాణ్యమైన ఆహారం అందేలా చూడడమే తమ లక్ష్యమన్నారు. లాభాపేక్ష కోసం నిబంధనలు ఉల్లంఘించి ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడే వ్యాపారులు, హోటల్స్, రెస్టారెంట్, క్లౌడ్ కిచెన్స్ సహా ఎవరికైనా కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించారు. తాజాగా ప్రభుత్వం మయోనైజ్ పదార్థాన్ని నిషేధించిందని, ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలంటున్న ఫుడ్ సేఫ్టీ డైరెక్టర్ శివలీలతో ప్రత్యేక ముఖాముఖి. హైదరాబాద్ మహానగరంలో ఆహారాన్ని భద్రంగా వినియోగదారులకు అందించేందుకు టాస్క్ ఫోర్స్ ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తూనే ఉంది. ఈ క్రమంలో చాలా వరకు నగరంలో నాణ్యత లేని ఆహార పదార్థాలతో పాటు కల్తీ సరుకులు కూడా చాలా వరకు బయటపడుతున్నాయి. మరి ఈ విషయంలో ఆహార భద్రత అధికారుల తనిఖీల్లో విషయంలో ఎలాంటి వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి, ప్రజలు ఏ విధంగా అప్రమత్తంగా ఉండాలనేది వివరించడానికి మనతో పాటు ఫుడ్ సేఫ్టీ డైరెక్టర్ శివలీల గారు ఉన్నారు. ఆవిడని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మేడం, హైదరాబాద్ నగరంలో ఈ మధ్యకాలంలో టాస్క్ ఫోర్స్ ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ ఎక్కువగా తనిఖీలు చేస్తుంది. సో ఆ తనిఖీల్లో ఎలాంటి విషయాలు బహిర్గతం అవుతున్నాయి? తెలంగాణ స్టేట్ నుంచి 2 టాస్క్ ఫోర్స్ టీంలు ఏర్పాటు చేయడం జరిగింది. జిహెచ్ఎంసీ అండ్ నాన్ జిహెచ్ఎంసీ అని. అదే కాకుండా కూడా స్పెషల్ టాస్క్ ఫోర్స్ కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఈ 3 టాస్క్ ఫోర్సులు కూడా మేము కంటిన్యూస్గా వర్క్ చేయడం జరుగుతుంది. మా టాస్క్ ఫోర్సుల్లో జిహెచ్ఎంసీ ఏరియా కానీ నాన్ జిహెచ్ఎంసీ ఏరియాలు కానీ విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కాబట్టి వాటన్నిటికి కూడా మేము ఎక్కడైతే టాస్క్ ఫోర్స్కి వెళ్తామో వారి కిచెన్ను పరిశీలించడము, వారి సరౌండింగ్స్ పరిశీలించడము, కుక్ చేసిన స్టాఫ్కు మెడికల్ ఎగ్జామినేషన్ అయిందా, వాళ్ళు పరిశుభ్రంగా ఉన్నారా, వారు అంటే వాళ్ళ హ్యాండ్లింగ్ అంటే చేతులు కూడా శుభ్రంగా కడుక్కున్నారా లేదా అనేది మాకు యాజ్ పర్ ద చెక్ లిస్ట్ ఉంటుంది. ఆ చెక్ లిస్ట్ ప్రకారం కూడా మేము పరిశీలించడం జరుగుతుంది. అంతేకాకుండా వాళ్ళు వాడుతున్న రా మెటీరియల్ కానీ, ఆయిల్ కానీ, దాల్స్ కానీ ఇవన్నీ కూడా క్వాలిటీ ఆఫ్ దాల్స్, ఆయిల్స్ వాడుతున్నారా లేదా అని కూడా మేము చెక్ చేయడం జరుగుతుంది. సిటీలో ఏ స్థాయిలో ఈ కల్తీ కావచ్చు, నాణ్యత లేని సరుకులు వాడుతున్నారు? హోటల్స్ కానీ, సూపర్ మార్కెట్స్ కానివ్వండి, రెస్టారెంట్స్ కానివ్వండి, చిన్న చిన్న హోటల్స్ కానివ్వండి, క్లౌడ్స్ కిచెన్ కానివ్వండి, అన్నీ కూడా మేము చెక్ చేయడం జరుగుతుంది. అన్నిట్లో కూడా ఇలాంటి విషయాలు వస్తున్నాయి. మేము ఎప్పుడైతే ఈ పరిశీలించిన వాటిలో యాజ్ పర్ ద ఎఫ్ఎస్ఎస్ఐ నామ్స్ ప్రకారం వయలేషన్ వచ్చిందో ఇమీడియట్గా మేము అవన్నీ ఐడెంటిఫై చేసి నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. నోటీస్ ఇవ్వడమే కాకుండా సస్పెక్టెడ్ ఫుడ్ అంటే ప్రిపేర్డ్ ఫుడ్ కానీ, రా మెటీరియల్ కానీ, ఎనీ అక్కడ అన్హైజెనిక్ ఫుడ్ ఉన్నా కూడా మేము శాంపుల్స్ తీసి స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీకి కూడా పంపించడం జరుగుతుంది. అంటే చాలా వరకు మీరు అన్నట్టు వంటకు వాడే సరుకులు గడువు తీరిన సరుకులు వాడుతున్నారు, అపరిశుభ్రమైన వాతావరణంలో వంటలు తయారు చేస్తారు. అది తినే వినియోగదారుడికి తెలియకపోవచ్చు, కానీ ఫుడ్ సేఫ్టీకి తనిఖీలు వెళ్ళే సందర్భంలో ఆ పరిసరాన్ని కూడా చాలా భయంకరంగా కనిపిస్తున్నాయి. సో వాళ్ళకి ఏం హెచ్చరిక జారీ చేస్తున్నారు, ఎంతమందికి మనం నోటీసులు ఇప్పటివరకు ఇచ్చాం, ఎంత మీద చర్యలు తీసుకున్న సందర్భాలు ఏమైనా ఉన్నాయా? మేము మా టాస్క్ ఫోర్స్ తనిఖీల్లో కానీ, రెగ్యులర్ తనిఖీల్లో కానీ అపరిశుభ్ర వాతావరణం కానీ, వాళ్ళ పర్సనల్ హైజీన్ సరిగ్గా లేకపోతే మేము వాళ్లకు నోటీసు ఇస్తూ కూడా వాళ్ళకు ట్రైన్ కూడా చేయడం జరుగుతుంది. తదుపరి ఆ ట్రైనింగ్లో అంటే ఫుడ్ ఎలా ప్రిపేర్ చేయాలి, వాళ్ళు ఏ రూల్స్ పాటించాలి, ఎలా శుభ్రంగా ఉండాలి, వాళ్ళకి పీరియాడికల్గా మెడికల్ ఎగ్జామినేషన్ ఉందా లేదా అవన్నీ కూడా మేము తనిఖీలు చేయడం జరుగుతుంది. వాళ్ళకు లైసెన్సులు, రిజిస్ట్రేషన్స్ కూడా ఉన్నాయా లేదనేది కూడా మేము తనిఖీ చేయడం జరుగుతుంది. ఇన్ కేసు వాళ్ళు కనుక మేము ఇచ్చిన పీరియడ్ లోపల వాళ్ళు పాటించకపోతే శుభ్రత కానీ, పరిశుభ్రత కానీ, మేము ఏవైతే వైలేషన్స్ రేజ్ చేసామో అవన్నీ కూడా వాళ్ళు రెక్టిఫై చేసుకోకపోతే కూడా తదుపరి చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది. ఒక వ్యక్తికి నోటీస్ ఇచ్చిన ఎన్ని రోజులకు వాళ్ళ మీద ఉల్లంఘనకు పాల్పడితే ఎలాంటి చర్యలు తీసుకున్నారు, ఎంతవరకు జరిమానా విధించే అవకాశం ఉంటుంది, వాళ్ళు ఒకవేళ ఇంకా నిబంధనలు ఉల్లంఘిస్తే జైలు శిక్ష పడే సందర్భాలు ఏమైనా ఉన్నాయా? యాజ్ ఫర్ ద ఎఫ్ఎస్ఎస్ఐ నామ్స్ ప్రకారం ఏ వైలేషన్స్ ఉంటే మిస్ బ్రాండెడ్, సబ్స్టాండర్డ్ అండ్ అన్సేఫ్ అనే రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. మిస్ బ్రాండెడ్ అంటే లేబులింగ్ డిఫెక్ట్స్, సబ్స్టాండర్డ్ అంటే యాజ్ పర్ ద ఎఫ్ఎస్ఎస్ఐ స్టాండర్డ్స్ లేవని అర్థము. వాటికి గాను మనము ఏదైతే సబ్స్టాండర్డ్ ఫుడ్ వచ్చిందో వెంటనే రిపోర్ట్తో పాటు మనము కన్సర్న్డ్ ఫుడ్ బిజినెస్ ఆపరేటర్కి నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. దానికి 1 మంత్ పీరియడ్ ఉంటుంది. ఆ 1 మంత్ పీరియడ్ లోపల కనుక వాళ్ళు హయ్యర్ రెఫరల్ ల్యాబ్ కనుక వాళ్ళు రెఫర్ చేసుకోకపోతే మనం యాజ్ పర్ ద ఎఫ్ఎస్ఎస్ఐ యాక్ట్ ప్రకారము అడ్జుడికేషన్ ఆఫీసర్ ముందు మేము ఫైల్ చేయడం జరుగుతుంది. అడ్జుడికేషన్ ఆఫీసర్స్ వాళ్ళు 1 lakh నుంచి వాళ్ళు 10 lakhs వరకు కూడా ఫైన్ ఇంపోజ్ చేయడం జరుగుతుంది. అది పెనాల్టీ రూపాన
మేము చలాన్ రూపంలో పే చేయించుకోవడం జరుగుతుంది. మీ ల్యాబ్లో అన్సేఫ్ అనే ఒక రిపోర్ట్ వస్తే సో దాని మీద ఎలాంటి కఠిన చర్యలు తీసుకుంటున్నారు? ఒకవేళ సీజ్ చేసిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? వినియోగదారులకు అక్కడికి వచ్చేటువంటి వినియోగదారులకు ఫుడ్ సేఫ్టీ నుంచి ఏమైనా అంటే అక్కడ అవగాహన కోసం ఏమైనా పాంప్లెంట్లు కావచ్చు, లేదంటే ఏమైనా నోటీసులు అతికించిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? అంటే ఇప్పుడు మనము అన్సేఫ్ అంటే అది సివియారిటీగా మేము భావించేసి అవి కోర్టులో మేము ఫైల్ చేయడం జరుగుతుంది. కోర్టు ఫైల్ చేసిన తర్వాత డిపెండ్స్ అపాన్ ది సివియారిటీని బట్టి కూడా కోర్టు ఇంపోజ్ చేస్తుంది. ఇంప్రిజన్మెంట్తో పాటు పెనాల్టీ కూడా ఉంటుంది. అప్ టు 10 lakhs నుంచి 5 years ఇంప్రిజన్మెంట్ కూడా ఉంటుంది. ఇన్ని అంటే హైదరాబాద్ నగరంలో జనాభా పెరుగుతున్న కొద్దీ వాళ్ళ ఆహారపు అలవాట్లు కూడా మారుతున్నాయి. ఇక్కడ చాలా మినీ ఇండియాగా మనం భావిస్తుంటాం. రకరకాల రాష్ట్రాల నుంచి రకరకాల ఆహార అభిరుచులు ఉన్న జనాలంతా ఇక్కడ ఉంటారు. అయితే ఈ క్రమంలో ఎంతవరకు మనం హోటల్స్ కావచ్చు, లేదంటే చిన్న వ్యాపారులు, వీధి వ్యాపారులు తనిఖీలు చేయడం జరుగుతుంది? అవి ఎంతవరకు ఫలితాన్ని ఇస్తున్నాయి? ముఖ్యంగా అండి వినియోగదారులు కూడా మనం కొనే ముందు మనం కొనే పదార్థం అంటే బ్రెడ్ కానీ బిస్కెట్స్ కానీ ఏవైనా కూడా అవి మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఎప్పుడు ఉంది, ఎక్స్పైరీ డేట్ ఎప్పుడు ఉంది అనేది కూడా మన పరిధిలో మనం పరిశీలించుకోవాల్సిన విషయం ఒకటి. అంతేకాకుండా ఫుడ్ బిజినెస్ ఆపరేటర్ కూడా ఎప్పటికప్పుడు సార్ట్అవుట్ చేసుకుంటూ డైలీ బేసిస్గా ఎక్స్పైర్డ్ ఐటమ్స్ ఏవైనా ఉన్నా కూడా అవి సపరేట్ చేసి తీసేయాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ఇప్పుడు మనము ఈ ఫుడ్ బిజినెస్తో పాటు వాళ్ళు కూడా మన తెలంగాణ ప్రజలందరూ ముఖ్యంగా తెలంగాణ ఫుడ్ లవర్సే ఉంటారు. ఎస్పెషలీ హైదరాబాద్ అంటేనే బిర్యానీ అనుకుంటాం. కాబట్టి హైదరాబాద్లో కానీ నాన్ జిహెచ్ఎంసీ ఏరియా ఎంటైర్ తెలంగాణలో కానీ ఫుడ్ బిజినెస్ ఆపరేటర్స్ కూడా మన తెలంగాణ ప్రజలకు ఆహారాన్ని కల్తీ లేని ఆహారాన్ని అందివ్వాలని ఈ సందర్భంగా తెలియజేస్తాం. మీరు అన్నట్టు హైదరాబాద్ అంటే ఫేమస్ బిర్యానీ. సో ఈ మధ్యకాలంలో బిర్యానీలో బొద్దింకలు కావచ్చు, సిగరెట్ ముక్కలు ఇవన్నీ కూడా వస్తున్న సందర్భాలు ఏకంగా సోషల్ మీడియాలో వినియోగదారులు పెట్టి సో మీ దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. సో వాటి మీద ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ముఖ్యంగా మా ప్రిపేర్డ్ ఫుడ్ విషయంలో యాజ్ పర్ ద ఫుడ్ సేఫ్టీ నామ్స్ ప్రకారము వండిన వెంటనే లిడ్స్ పెట్టాలనేది మేము చెప్తాము. ఎందుకంటే ఓపెన్గా ఉంటే ఒక్కొక్కసారి ఇవన్నీ పడే ఛాన్సెస్ కూడా ఉంది. కాబట్టి మూతలు పెట్టి ఉంచడం కూడా ఒకటి జాగ్రత్తగా చెప్తూ ఉంటాము. ఈ బొద్దింకలు ఇవన్నీ అంటే అది ఇంటెన్షనల్ నాన్ ఇంటెన్షనల్ కూడా ఉండొచ్చండి. అది కాబట్టి మనము వాటిని చూస్తే కూడా మేము గుర్తుపట్టగలం. అది కుక్కుడు బొద్దింకనా లేకపోతే పైన వేసిన బొద్దింక అని కూడా మేము గుర్తించడం కూడా జరుగుతుంది. అలాంటి కేసులు మీ దృష్టికి వచ్చినప్పుడు ఏమన్నా చర్యలు తీసుకున్న సందర్భాలు ఉన్నాయి? తప్పకుండా ఆ ఫుడ్ ఏదైతే మెటీరియల్లో కంటామినేటెడ్ విత్ ద కాక్రోచెస్ ఉన్నా కూడా వాటితోటి కంటామినేషన్ ఉన్నా మేము ఫుడ్ లిఫ్ట్ చేసేసి మా ప్రయోగశాలకు పంపించడం జరుగుతుంది. ఇటీవల మనం చూసాము మోమోస్ తిన్నారు చాలామంది. సో ఒక నందినగర్ బస్తీలో చాలామంది అనారోగ్యానికి గురయ్యారు. ఒక మహిళ కూడా చనిపోవడం జరిగింది. ఆ కేసులో దాని తర్వాత మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నాం? ఆ తర్వాత మయోనైజ్ని కూడా ప్రభుత్వం నిషేధిత జాబితాలో పెట్టింది. సో అలా ఎన్ని పదార్థాలను మనం గుర్తించడం జరిగింది? ఇలాంటి విషయంలో ఇంకా కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతవరకు ఉందంటారు? ముఖ్యంగా ఇప్పుడు హైదరాబాద్లో ఒక ట్రెండీ అయిపోయిందండి మమోస్ తినడం. మమోస్తో పాటు సాస్ అండ్ మయోనీస్ తినడం కూడా ఎక్కువగా జరుగుతుంది. ఈ మయోనీస్ మమోస్ తోటే కాకుండా షవర్మా తోటి తర్వాత మండీలలో కూడా యూజ్ చేయడము మా టాస్క్ ఫోర్స్ టీంలు పరిశీలించడం జరిగింది. మేము చూసాము. టాస్క్ ఫోర్స్లో నేను కూడా 1 మెంబర్ని కాబట్టి నేను చూశాను. అంతేకాకుండా ఎప్పుడైతే ఈ మమోస్ తిన్న వాళ్ళందరూ కూడా హాస్పిటలైజ్ అయిన వాళ్ళకు కూడా పేషెంట్ హిస్టరీలో కూడా వాళ్ళందరూ కూడా మమోస్ తినడంతో ఇన్ఫెక్ట్ అయ్యారనేది తెలిసింది. అంతేకాకుండా కొన్ని చోట్ల కూడా మేము టెస్టులు కూడా చేయించడంతో కూడా అది కంటామినేట్ అయింది. ముఖ్యంగా ఈ మయోనీస్ ఏంటంటే రా ఎగ్గుతోటి వెనిగర్ కలిపి సాల్ట్ కలిపి గిల్లొకి కొట్టేసి వాళ్ళు వెంటనే యూజ్ చేస్తే పర్వాలేదు, కానీ ఒక మోర్ దాన్ 3 hours యూజ్ చేయడంతో కూడా బ్యాక్టీరియల్ కంటామినేషన్ తోటి కూడా పేషెంట్లు ఇన్ఫెక్ట్ అవ్వడం అనేది మా ఫ్రీక్వెంట్ తనిఖీల్లో తెలిసిన విషయం. అందుకోసం గాను మయోనీస్ని మనము అంటే రా ఎగ్ మయోనీస్ నాన్ పాశ్చరైజ్డ్ మయోనీస్ని 1 year వరకు బ్యాన్ చేయడం జరిగింది. ఆహార కల్తీ ఒకటైతే నకిలీ ఆహార పదార్థాలు తయారు చేయడం కూడా పెద్ద సమస్యగా మారింది. అది మీ టాస్క్ ఫోర్స్ కావచ్చు, కొన్ని వినియోగదారులకు కూడా దాన్ని గుర్తించడం అనేది చాలా కష్టంగా మారింది. ముఖ్యంగా అల్లం వెల్లుల్లి కావచ్చు, టీ పౌడర్, ఇలా రకరకాల మన వంటింటికి వచ్చే ఆహార పదార్థాలు అన్నీ కూడా నకిలీగా మారుతున్నాయి. సో ఈ విషయంలో ఫుడ్ సేఫ్టీ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, వినియోగదారులకు ఎలాంటి జాగ్రత్తగా ఉండాలని చెప్తారు?
మన ముఖ్యంగా వినియోగదారులు మా బ్రాండెడ్ ఐటెం అయితే ఎలాంటి కల్తీ జరిగే ఛాన్సెస్ ఉండదు. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏంటంటే మా టాస్క్ ఫోర్స్ టీంలోనే బయటపడిన విషయము. ఎందుకంటే ఈ ఫుడ్ బిజినెస్ ఆపరేటర్స్ లాభార్జన ఒకటి అంటే రా మెటీరియల్ లో క్వాలిటీ ఆఫ్ రా మెటీరియల్ని యూజ్ చేస్తే ఎక్కువ క్వాంటిటీ పేస్ట్ను తీసుకొని వాళ్ళు ఒక దగ్గర అంటే ఒక ప్లేసుల్లో తయారు చేసి ఒక డిఫరెంట్ ప్లేస్లకు సప్లై చేయడం జరుగుతుంది. కాబట్టి అలా కూడా రీసెంట్గానే ఖమ్మంలో ఒక 100 kgs ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా మేము సీజ్ చేయడం జరిగింది. దాని నుంచి మేము శాంపుల్ కలెక్ట్ చేసి ల్యాబ్కు పంపిస్తాం. సింథటిక్ కలర్స్ వాడినటువంటి ఆహార పదార్థాలు ఆరోగ్యానికి చాలా హానికరం అని చెప్పి వైద్యులు చెప్తున్నారు. సో అవి ఎక్కువగా చాలా వరకు హోటల్స్లో వాడుతున్నారు. అవి ఆకర్షణీయంగా ఉండడం చూసి అంటే రుచిగా ఉంటాయని చెప్పి వినియోగదారులు చాలా ఆహార ప్రియులు కాబట్టి చాలా తీసుకోవడం జరుగుతుంది. ఆ విషయంలో వాళ్ళకి ఎలాంటి జాగ్రత్తలు చేస్తున్నారు? సింథటిక్ కలర్స్ విషయంలో ఏదైనా నిషేధం ఉందా? సింథటిక్ కలర్స్ 2 టైప్స్ అండి. పర్మిటెడ్ కలర్స్ అంటే నాన్ పర్మిటెడ్ కలర్స్. పర్మిటెడ్ కలర్స్ మెయిన్గా మనకు స్వీట్స్ తర్వాత కేక్స్ అలాంటి వాటిలో కూల్ డ్రింక్స్ వాటిలో యూజ్ చేస్తారు. అవి కూడా 100 ppm వరకు యూజ్ చేయొచ్చు అని పర్ ద FSS అనామ్స్ ప్రకారం ఉంది. నాన్ పర్మిటెడ్ కలర్స్ మాత్రం యూజ్ చేస్తే కనుక మేము కేసు ఫైల్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మీకు అంటే దాదాపు నగరంలో 1 కోటికి పైగా జనాభా ఉంది. సో మీరు చూస్తే టాస్క్ ఫోర్స్ బృందం చాలా చిన్నగా ఉంది, సంఖ్య అనేది చాలా చిన్నగా ఉంది. సో ఎంతవరకు మీకు సిబ్బంది అవసరం ఉంది? ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి ఏమైనా తీసుకెళ్లారు? ప్రభుత్వం కూడా ఈ విషయంలో చాలా దృఢ నిశ్చయంతో ఉందండి. మాకు 24 మంది ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు కూడా రాబోతున్నారు. కాబట్టి ఈచ్ డిస్ట్రిక్ట్స్లో 1 ఫుడ్ ఇన్స్పెక్టర్ ఉంటారు. కాబట్టి ఈ విషయంలో అయితే మాకు యాజ్ ఆన్ టుడే అయితే మాకు అంతగా ప్రాబ్లం లేదు. ఈ 24 ఫుడ్ ఇన్స్పెక్టర్స్ ఉంటే కనుక ఎంటైర్ తెలంగాణ స్టేట్ మొత్తం కూడా ఫుల్ఫిల్ అవుతుంది. సో రోజుకి ఎన్ని తనిఖీలు చేస్తున్నాం మేడం? రోజుకు మేము ఒక టాస్క్ ఫోర్స్ వెళ్ళినప్పుడు ఒక మినిమం 3 to 5 వరకు తనిఖీలు చేయడం జరుగుతుంది. దాని కాంప్లైంట్స్ రిపోర్ట్ ఈవినింగ్ వరకు ఫుడ్ సేఫ్టీ కమిషనర్కి ఇవ్వడం జరుగుతుంది. మన దగ్గర ఎంతవరకు ఇంకా ల్యాబ్స్ అవసరం ఉంది? ముఖ్యంగా మొబైల్ ల్యాబ్స్ కూడా ఉన్నాయి. అవి ఎంతవరకు మన అక్కడ గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళినప్పుడు వాటి ఫలితాలు ఎంతవరకు అక్యురేట్గా ఉంటున్నాయి? అదేవిధంగా ఇంకా ఎన్ని ల్యాబ్స్ అవసరం ఉంది? మాకు అట్ ప్రజెంట్కి అయితే స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ నాచారంలో ఉందండి, ఒక ల్యాబ్ ఉంది. అంతేకాకుండా ఇక 3 ల్యాబ్స్ కూడా అప్రూవల్ వచ్చింది. ఆ ల్యాబ్స్ కూడా మేము విదిన్ ద మంత్స్లోనే ఎస్టాబ్లిష్ చేయడం కూడా జరుగుతుంది. వాటి కన్స్ట్రక్షన్స్ అంటే ఎక్విప్మెంట్ అన్ని ప్లేస్ చేసిన తర్వాత 3 డిస్ట్రిక్ట్స్లో అంటే మనము ముఖ్యంగా నిజామాబాద్, వరంగల్ అండ్ మహబూబ్ నగర్ అని అనుకున్నాము. ఈ 3 అంటే ఈ 4 ల్యాబ్స్ ఎనఫ్ ఫర్ ద ఎంటైర్ తెలంగాణ స్టేట్. కాబట్టి అంతేకాకుండా మనకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్గా 5 మొబైల్ ల్యాబ్స్ ఉన్నాయి. అంతేకాకుండా మనకు వచ్చే 1 month లోపల ఇంకో 5 మొబైల్ వ్యాన్స్ వస్తాయి. తర్వాత ఒక 2 months తర్వాత ఇంకో 10 మొబైల్ వ్యాన్స్ వస్తాయి. టోటల్ 20 మొబైల్ వ్యాన్స్ తోటి కూడా మనము తనిఖీలు విస్తృతంగా చేయడానికి అవకాశం ఉంటుంది. హైదరాబాద్ నగరంలో సేఫ్టీ ఫుడ్ సో ఆ లక్ష్యాన్ని ఎంతవరకు మనం నెరవేరవచ్చు? ఆహార భద్రత విషయంలో వినియోగదారులు హాయిగా తినే రోజులు వస్తాయంటారా? 100% ఆహార భద్రత ఇవ్వాలనే ఉద్దేశంతో తెలంగాణ గవర్నమెంట్ మమ్మల్ని ప్రోత్సహిస్తూ ముందుకు నడిపిస్తుంది. ఇది 100% అచీవ్ కావాలని మేము కూడా కోరుకుంటున్నాం. ధన్యవాదాలు మేడం. సో ఇది ఫుడ్ సేఫ్టీ డైరెక్టర్ శివలీల గారు చెప్పినారు. హైదరాబాద్ మహానగరమే కాకుండా ఎంటైర్ తెలంగాణ వ్యాప్తంగా కూడా ఆహార భద్రతకు తగిన ప్రాధాన్యత ప్రభుత్వం ఇస్తుంది. అందులో భాగంగానే ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లతో పాటు 4 జిల్లాల్లో ప్రయోగశాలలు, అదేవిధంగా 20కి పైగా మొబైల్ వ్యాన్స్ రాబోతున్నాయి. దాని ద్వారా ఎక్కడికక్కడ కల్తీ కానీ లేదంటే నకిలీ ఆహార పదార్థాలను కట్టడి చేస్తూ వినియోగదారులకు నాణ్యమైన ఆహారం అందించే విషయంలో వాళ్ళకు చొరవ తీసుకోబోతున్నామని చెప్పేసి శివలీల గారు చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీనుతో సతీష్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.